ఆయనకు ఫస్ట్ ఏమర్థం కావాలంటే ఈ బిజినెస్ ఏదన్నా నేను ఎక్స్ట్రా ఎందుకు చేయాలి, ఇదే బిజినెస్ వదిలేండి, ఏదన్నా నేను నా జాబ్తో పాటు ఎక్స్ట్రా ఎందుకు చేయాలి, నా బిజినెస్తో పాటు నేను ఎక్స్ట్రా ఎందుకు చేయాలి, ఆ క్లారిటీ ఎప్పుడు దాకా ఆ పర్సన్కి రాదో ఆ పర్సన్ మెంటలీ యాక్సెప్ట్ చేయడు ఏదైనా చేయడానికి. ఆయన కంఫర్ట్ జోన్లోనే ఉండాలని అనుకుంటాడు. ఎప్పుడు దాంట్లోకి వెళ్ళి బయటికి రావాలనుకుంటాడంటే వాస్తవం ఎప్పుడు ఆయనకు అర్థమవుతుందో అప్పుడే ఆయన కన్విన్స్ అవుతాడు, ఎస్ నేను ఏదో చెయ్యాలి, అప్పుడు ఇది ఎందుకు చెయ్యాలి అది నెక్స్ట్ వస్తుంది. అయితే ఫస్ట్ నేనేం క్వశ్చన్ అడుగుతా, మంత్లీ ఎంత ఇన్కమ్ మీ ఫ్యామిలీకి ఈరోజు ఉంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు? మీరు చెప్పండి. ఇప్పుడు 20,000-30,000 అలా కంపల్సరీ 30,000. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నా, గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నా. గవర్నమెంట్ లెక్కలు వాళ్ళ ప్లానింగ్ కమిషన్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో, వాళ్ళు పే కమిషన్ అంటే ఎవ్రీ 10 yearsకి సర్వే చేస్తారు, మార్కెట్ సర్వే. ఈరోజు ఉన్న ధరలు ఏమున్నాయి దాని ప్రకారంగా ఎంప్లాయీస్కి ఎంత శాలరీ ఉండాలి, వాళ్ళ దాంట్లో ఉన్న ఆఫీసర్ గ్రేడ్ శాలరీ ఏ ప్రకారంగా ఉంటుందో అది అంటే ప్లానింగ్ కమిషన్ హెడ్ మిస్టర్ మాంటెక్ సింగ్ వాళ్ళు 100 yearsది లెక్కలు చెప్పిండు. ఆయన ఏం చెప్పిండు, 1940 ఎవ్రీ 20 years అంటే 1960 20 తర్వాత నెక్స్ట్ 2000 నెక్స్ట్ ఈ 100 years. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, 1940లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ శాలరీ 10 rupees ఉండే. ఎవ్రీ 20 yearsకి ఏమన్నాడు ఆయన, ఒక 0 యాడ్ చేయండి అని అన్నాడు. $1 lakh, ఇక్కడ 10 lakhs. ఈరోజు ఈ శాలరీ ఉన్నాయా లేదా గవర్నమెంట్ చేసి జాబ్ వాళ్ళకి? వస్తున్నాయి కదా. అంటే వాళ్ళకి ఎక్కువ, మనకేమనిపిస్తుంది వాళ్ళకి చాలా ఎక్కువ కాదు, ఈరోజు ఎంత అవసరం మార్కెట్ ప్రకారంగా అది ఈ రేటు మహా. అయితే ఈ రేటు ఏ ప్రకారంగా పెరుగుతున్నాయి అంటే క్యాల్కులేట్ చేస్తే 12% క్యూములేటివ్ ఈ రేట్తో పెరుగుతున్నాయి. మీరు క్యాల్కులేట్ చేస్తే సేమ్ వస్తుంది. అయితే అంటే మార్కెట్ల ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఈ విధంగా. ఓకే, అయితే మనం ఏం చూద్దాం, ఇప్పుడు 2025లో ఉన్నాం అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే 2020లో 1 lakh. ఓకే, 2021లో 12% ప్రకారంగా 1,12,000. 2022లో 1,25,000 క్యూములేటివ్ అంటే 12 మీద ఇంకా ఈ 1,12,000 మీద 12%. ఇక్కడ 1,48,000 1,40,000. 2024లో 1,56,000. 2025లో 1,76,000. 2026లో 1,97,000. అంటే ఆల్మోస్ట్ 1 month క్యాల్కులేట్ చేస్తే 2 lakhs అవుతుంది ఇక్కడ. అంటే ఎవ్రీ 6 monthsకి 6 yearsకి ఏమవుతున్నది, 6 yearsకి డబల్ అవుతున్నది. ఈ లెక్కల ప్రకారంగా సపోజ్ మనం చేసినాం అనుకోండి, 2020లో 1 lakh ఉంటే 2026లో ఎంత, 2 lakh. 2032లో ఎంత, దీనికి డబల్ 4 lakh. దీనికి 6 years అంటే ఎంత, 8 lakh. ఇంకా నెక్స్ట్ 2 yearsలో ఇక్కడ నుంచి ఇది 10 lakh అయిపోతుంది. అంటే ఇది కరెక్ట్ అయిందా లేదా? అంటే ఈ ప్రకారంగా ఇది పెరుగుతుంది. ప్రెజెంట్లీ మనం ఎక్కడ ఉన్నాము అంటే ప్రెజెంట్ ఎంత ఉండాలి, 1,76,000 ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్ దాకా 2026 దాకా మనం ఏం అచీవ్ చేయాలి, 2 lakh అచీవ్ చేయాలి. మరి ఇది ఏం శాలరీ, ఇది నార్మల్ మిడిల్ క్లాస్ శాలరీ. అంటే ఈరోజు మినిమం మనకి ఇంత అమౌంట్ ఉండాలి.
ఇంత అమౌంట్ లేదు, ఇంత అమౌంట్ ఉన్నది అనుకోండి, అంటే మనం ఎంత కాంప్రమైజ్ చేస్తున్నాము. అందుకే మనకి ఏమనిపిస్తున్నాయి, ధరలు మార్కెట్లో పోతే ఎక్కువ ఎందుకు అనిపిస్తున్నాయి, ఎందుకంటే ఈ గ్యాప్ వల్ల మనకి ఏమిటిది, ఈరోజు మనకు 1,76,000 ఉండాలి, అది లేదు. అందుకే మనకి ఇది అంత ఎంత కాంప్రమైజ్ చేస్తున్నాం చూడండి. ఈ 1 పాయింట్ ఆల్మోస్ట్ మనము 5 పట్టుకుంటే కూడా 4.7 పట్టుకోండి, అంటే ఆల్మోస్ట్ 1.5 lakh మనం కాంప్రమైజ్ చేస్తున్నాం. అందుకే ఈరోజు మనం ఎట్లాంటి ఇంట్లో ఉన్నాం అంటే మన శాలరీ ప్రకారంగా ఇల్లు. ఏ స్కూల్లో పిల్లలు చదువుతున్నారు శాలరీ ప్రకారంగా, మన లైఫ్ స్టైల్ ఏమున్నది శాలరీ ప్రకారంగా. మరి వీలంటే రీచా అంటే ఏం లేదు. వీళ్ళు ఏదన్నా బంజారా హిల్స్లో ఇల్లు కొనగలుగుతారా అంటే కాదు. వీళ్ళేమి బిఎండబ్ల్యూలో తిరుగుతారా అంటే కాదు. వీళ్ళ కారు కూడా ఏముంటుంది, సుజుకి 5-10 lakhs దాకానే ఉంటుంది. అంటే ఈరోజు మన టార్గెట్ ఏమి ఉండాలి, క్లారిటీ ఏమి ఉండాలి, ఇది ఉండాలనే వద్దా ఈ శాలరీ. ఇప్పుడు 7th పే కమిషన్ నడుస్తున్నది. 7th పే కమిషన్లా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లా మినిమం శాలరీ క్లాస్ 4 ఎంప్లాయీస్ ఈరోజు జాయిన్ అయితే ఆయనకి 18,000 ఉన్నది. ఎంత? 18. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ది 8th పే కమిషన్ వాళ్ళు క్యాల్కులేషన్ అయిపోయి గవర్నమెంట్కి సబ్మిట్ చేసిండ్రు. వాళ్ళ ప్రకారంగా క్లాస్ 4 ఎంప్లాయీస్ ఈరోజు ఫస్ట్ డే జాయిన్ అయితే ఆయనకి 52,000 శాలరీ చెప్తున్నారు. ఎంత అంటే ధరలు ఆ రేట్లో ఉన్నాయి మార్కెట్లో, అంత మినిమం ఉండాలి. అంటే మన టార్గెట్ ఏంటిది 1,76,000. ఈరోజు మనం ఏం ఆలోచించాలి, నేను ఏం చేస్తున్నా, నా శాలరీ ఎంత, నేను ఏం చేస్తే ఇంత వస్తుంది. ఏదన్నా నేను సపోజ్ జాబ్ చేస్తున్నా, బయటికి వచ్చి ఎవరో నాకు 5-10,000 రూపీస్ ఎక్స్ట్రా నేను 2 hours వర్క్ చేస్తా, నేను 10,000 ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, ఈ గ్యాప్ ఫుల్ఫిల్ అవుతుందా అంటే నేను చెయ్యాలన్నా వద్దా? అది చెయ్యొద్దు. ఎక్కడన్నా పోయి నాకు మంత్లీ ఒక 10,000 ఎక్స్ట్రా 2 hours వర్క్ చేస్తే ఇస్తా అంటే ఇచ్చి లాభం లేదు కదా, ఎందుకంటే నా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతలేదు. అంటే నేను ఏం చేస్తే ఇది వస్తుంది. ఫస్ట్ థింగ్ ఈ గ్యాప్ అర్థమైంది, ఈరోజు ప్రాబ్లం ఎందుకు ఉన్నాయి అదే అర్థమైంది, మార్కెట్ క్యాల్కులేషన్ అర్థమైంది. అంటే నేను ఇంత మినిమం సంపాదించాలి ఈరోజు, మరి ఏం చేస్తే ఇది వస్తుంది, ఈ థియరీ తెలుసుకోవాలి. అంటే మనం ఏం తెలుసుకోవాలంటే రాబర్ట్ కియోసాకి గారిది మనం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఆయన నెట్వర్క్ మార్కెటర్ అందరికీ తెలుసు. రాబర్ట్ కియోసాకి అంటే ఆయన రాసిన బుక్స్, ఫేమస్ బుక్స్ మనకు తెలుసు. రిచ్ డాడ్ పూర్ డాడ్, క్యాష్ ఫ్లో క్వాడ్రంట్, బిజినెస్ స్కూల్, బిజినెస్ ఇన్ 21st century. ఆయన చెప్పిన థియరీ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్, 4 quadrant థియరీ ఏం చెప్తాడు, మీరు ఈరోజు మీకు డబ్బులు సంపాదిస్తున్నారు, మీకు ఇన్కమ్ వస్తున్నది, ఏదో ఒక క్వాడ్రంట్లోకి వెళ్ళి వస్తుంది మీకు. ఓకే, దాంట్లో ఆయన చెప్పిన ఇది లెఫ్ట్ క్వాడ్రంట్, ఇది రైట్ క్వాడ్రంట్. లెఫ్ట్ క్వాడ్రంట్లో ఎవరు ఉంటారంటే జాబ్ చేసే పర్సన్స్, ఎంప్లాయీస్, వాళ్ళు వర్కర్ ఉండొచ్చు, మేనేజర్ ఉండొచ్చు, జనరల్ మేనేజర్, అందరు ఇదే కేటగిరీ. దాని తర్వాత ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే షాప్ కీపర్స్, డాక్టర్ కన్సల్టేషన్ వాళ్ళది చిన్న ఇది ఉంటుంది హాస్పిటల్, వాళ్ళు లాయర్స్, ప్రొఫెషనల్స్, వాళ్ళందరు ఇక్కడ పీపుల్స్ 95% వీళ్ళే ఉంటారు. ఈ 2 క్వాడ్రంట్ కలిపే 95%. రైట్ క్వాడ్రంట్లో ఎవరు వస్తారంటే బిజినెస్ మన్, బిజినెస్ ఓనర్స్, వాళ్ళ దగ్గర మినిమం ఒక 1000 ఎంప్లాయీస్ ఉంటారు మినిమం వాళ్ళు. ఇక్కడ ఎవరు వస్తారంటే ఇన్వెస్టర్స్, వీళ్ళు ఏం చేస్తారంటే మనీ ఇన్వెస్ట్ చేసి మనీ సంపాదిస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుందాం, మూవీ ప్రొడ్యూసర్, ఆయన ఏం చేసిండు, రాజమౌళి డైరెక్టర్ సెలెక్ట్ చేసి 200 crore ఆయనకి ఇచ్చిండు, బాహుబలి తయారైంది, 200 crore అంతా ఎక్స్పెన్సెస్ అయిపోయినాయి, 1000 crore లాభం వచ్చింది, 800 crore ఎవరికి పోయింది, ఈయనకి పోయింది. అంటే ఈయన ఏమైనా పని చేసిందా, ఏం ఆయన జస్ట్ 200 crore ఇన్వెస్ట్ చేసి 800 crore సంపాదించింది, అదే ఆయనది. మరి ఇట్లాంటి పీపుల్స్ వరల్డ్లో ఎంత ఉన్నారు,
5% ఉన్నారు. మరి వెల్త్ వైజ్ చూసుకుంటే ఈ 95% కలిపి అందరు కలిపి 5% ఉన్నది వీళ్ళ దగ్గర. కానీ ఈ 5% దగ్గర 95% ఉన్నది డబ్బులు వెల్త్. ఎలా అంటే ఇక్కడ చూడండి, జాబ్ చేసే పర్సన్ ఉన్నాడు, ఈరోజు ఆయనకి పర్ డే 1000 రూపీస్ పట్టుకుందాం అనుకోండి, అంటే 30,000 మంత్లీ, 1000 రూపీస్ పర్ డే. మరి ఇక్కడ ఉన్న కేటగిరీ పీపుల్ది ఇన్కమ్ ఎట్లా? ఇప్పుడు ముఖేష్ అంబానీ తీసుకోండి, ఈయన ఈ కేటగిరీ కదా, మరి ఆయన పర్ డే ఇన్కమ్ ఎంత? 214 crore. అవునా కదా? మనం లైఫ్ లాంగ్ కష్టపడి ఒక మ్యారేజ్ 50 lakhs పెట్టి చేస్తే మనం ఏమంటాం, చాలా పెట్టినాం, కానీ అది లైఫ్ లాంగ్ సేవింగ్ అమౌంట్. ఈయన 6,000 crore చేస్తున్నాడు, కానీ ఆయన 1 month ఇన్కమ్. మనం ఏమంటాం, అంత డబ్బులు ఎందుకు ఖర్చు చేసిండు? ఆయన దగ్గర ఉన్నాయని చేస్తున్నాడు. మరి ఇది ఎందుకు ఇట్లా ఇంత డిఫరెన్స్ ఉన్నది? దేవుడు అందరికీ కామన్ ఏమి ఇచ్చిండు? టైం. కానీ మళ్ళీ ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఇది తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలి, జాబ్ చేసే పర్సన్ ఈరోజు ఏం చేస్తున్నాడు? ఆయన 8 hours వర్క్ చేస్తున్నాడు, 10 hours OT, 12 hours మ్యాక్సిమం, 4 hours OT అంటే ఓకే. మరి ఆయన ఇన్కమ్ ఎట్లా ఉన్నది? ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఇంటూ టైం అయితే కాన్స్టెంట్ ఉన్నది. ఆయన లైఫ్ లాంగ్ రేట్ మీద ఫోకస్ చేస్తాడు. దేని మీద? రేట్ మీద. రేట్ దేని మీద డిపెండ్ ఉంటుంది? 3 things మీద. ఫస్ట్ ఆయన ఎడ్యుకేషన్, సెకండ్ ఆయన ఎక్స్పీరియన్స్, థర్డ్ ఆయన స్కిల్స్. ఎడ్యుకేషన్, ఆయన బీటెక్ ఉంటే ఎంటెక్ చేస్తాడు ఎక్కువ రేట్ కోసం, ఎంఎస్ చేస్తాడు, ఎంబీఏ చేస్తాడు. కానీ ఎడ్యుకేషన్ ప్రకారంగా ఆయన ఫిక్స్ అయిపోతుంది. ఒక 10th ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఎంత సాలరీ దొరుకుతుంది? ఒక 15,000, 20,000. అదే బీటెక్ చేస్తే ఒక 30, 40, 50 దాకా దొరుకుతుంది. ఆ విధంగా ఆయన ఎడ్యుకేషన్ ప్రకారంగా రేట్ ఫిక్స్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ అంటే ఆయన ఇయర్స్ ఎట్లా ఎక్స్పీరియన్స్ వస్తుందో ఆ ప్రకారంగా ఎక్స్పీరియన్స్ స్కిల్స్ పెరుగుతాయి. ఒక పర్సన్ సపోజ్ ఆయన 1000 రూపీస్ పర్ డే ఆయన శాలరీ ఉన్నది అనుకోండి, అంటే మంత్లీ ఎంత? 30,000. ఓకే. అది ఆయన మరి ఈ పర్సన్ లైఫ్ లాంగ్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తాడు? సపోజ్ 365 days ఉన్నది 1 yearలో. ఓకే. దీంట్లో ఆయన వర్క్ చేసేది 300 days, 65 హాలిడేస్ పడుతుంది. ఓకే. ఇంటూ పర్ డే 10 hours చేసుకుంటున్నాడు అనుకోండి, ఇయర్లీ ఎంత వర్క్ చేస్తాడు ఆయన? 3,000 hours పర్ ఇయర్. మరి ఆయన అట్లా 20 yearsలో జాయిన్ అయ్యిండు, 60లో రిటైర్ అయ్యిండు, అట్లా పట్టుకున్నాడు. ఆయన చేసే వర్క్ ఎన్ని ఇయర్స్? 40 years మ్యాక్సిమం. టోటల్ వర్క్ ఎంత అయింది లైఫ్లో? 1,20,000 hours పర్ లైఫ్. ఎంత పర్ లైఫ్ వర్క్ చేస్తే? మొత్తం 1,20,000 గంటలు. దానికంటే ఎక్కువ అయినా చేయలేదు. ఓకే. మరి అదే మనం ఈ పర్సన్, జాబ్ చేసే పర్సన్ ఈయన కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. అయితే ఈయన వర్క్ ఎట్లా జరుగుతుందో చూద్దాం. బిజినెస్ చేసే పర్సన్ దగ్గర, ఈయన దగ్గర మినిమం పట్టుకుందాము 1000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నాం, అందరూ 10 hours చేస్తున్నారు. టోటల్ వర్క్ ఇక్కడ ఎంత అయింది? 10,000 hours పర్ డే. ఎంత? 10,000 hours పర్ డే. మరి ఈయన ఇన్కమ్ సపోజ్ 1000 ఎంప్లాయీస్ ఉన్నారు, ఈయన 1000 రూపీస్ పర్ హెడ్ ఇస్తున్నాడు అనుకోండి, ఈయన మీద 1000 లాభం ఉంటుంది కదా. అంటే ఈయనకి ఇన్కమ్ మనం 1000 పడుతుంటాం. 1000 ఇంటూ 1000 అంటే 10 lakhs. ఎంత? 10 lakhs రూపీస్ పర్ డే ఆయన ఇన్కమ్. ఈయనకి ఎంత ఇన్కమ్ ఉన్నది? 1000. కానీ ఆయన ఓనర్కి ఎంత ఇన్కమ్ ఉన్నది? 10 lakhs పర్ డే. మరి ఈయన ఫోకస్ ఏముంటుంది? ఈయన ఫోకస్ అయితే చూసినాం, జాబ్ చేసే పర్సన్ లైఫ్ లాంగ్ రేట్ మీదనే ఉంటాడు. ఈరోజు నాకు 1000 రూపీస్ పర్ డే ఉన్నది, 30,000 అయింది. ఇది ఎట్లా ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది? ఆయన జాబ్ అన్నా చేంజ్ చేస్తాడు, ఎడ్యుకేషన్ అన్నా పెంచుకుంటాడు, ఏదో చేసి దీని మీదనే ఫోకస్ ఉంటుంది. కానీ ఈయన ఫోకస్ ఏమున్నది? బిజినెస్ ఎక్స్పాన్షన్. ఈరోజు సపోజ్ ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉన్నది అనుకోండి, రేపు ఆయన ఏమనుకుంటాడు? వైజాగ్లో ఒక ఫ్యాక్టరీ పెడతా, విజయవాడలో ఒకటి పెడతా, హైదరాబాద్లో ఒక పెడతా,
నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఇక్కడ 1000 ఎంప్లాయీస్ పెరిగి 10,000 ఎంప్లాయీస్ అయింది. అందరు 10 అవర్సే వర్క్ చేస్తున్నారు. టోటల్ వర్క్ ఎంత అయింది? 1 lakh అవర్స్ పర్ డే. అంటే మనం లైఫ్లో ఎంత వర్క్ చేస్తున్నామో ఈయన దగ్గర ఒకటే రోజులో వర్క్ జరుగుతుంది. ఈయన ఏం చేసిండు? భగవంతుడు ఈయన 10 అవర్సే ఇచ్చిండు. ఆయన వర్క్ చేసేది 10 అవర్సే. కానీ ఈ 10,000 ఎంప్లాయీస్కి ఆయన శాలరీ ఇచ్చి వాళ్ళ టైం కొనుక్కున్నాడు. 10,000 ఎంప్లాయీస్కి వాళ్ళకి శాలరీ ఇచ్చి వాళ్ళ టైం కొనుక్కున్నాడు. అందుకే ఇక్కడ ఏమైంది? 1 lakh అవర్ పర్ డే అయింది. అదే ఆయన ఇన్కమ్ 10 lakhs నుంచి ఎంత అయింది చూడండి. ఇక్కడ 10,000 ఎంప్లాయీస్ అందరి మీద 1000 పట్టుకుందాం మనం లాభం. అయితే కూడా ఇక్కడ 1 CR పర్ డే. 10 lakhs నుంచి 1 crore. మనం ఇక్కడ ఈ 5 to 10 ఇయర్స్లో మనం 1000 నుంచి ఎంత వస్తాం? 2000 రావచ్చు, 30 నుంచి 60 పోవచ్చు. కానీ ఆయన ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చింది? మరి ఇది 10,000 ఎంప్లాయీస్ ఉంటారా అంటే నేను చాలా తక్కువ చెప్పిన. టోటల్ రిలయన్స్లో మన ఇన్కమ్ ఎంత చెప్పిన? 214 CR కదా. మరి వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? 3 lakh. 3 lakh ఇంటూ 8 అవర్స్ మనం గవర్నమెంట్ లెక్కలు పెడితే కూడా ఇక్కడ ఎంత అయింది? 24 lakh అవర్స్ పర్ డే. ఎంత? మనం 24 జన్మాలు వెత్తాలి ఆయన 1 డే కోసం. ఆయన 1 డే పని కోసము మనం 24 జన్మాలు వెత్తితే అది ఈక్వల్ అవుతుంది. అందుకే 214 crore ఆయన పర్ డే సంపాదించున్నాం. అదే మనం టాటా పట్టుకుంటే ఇక్కడ 10 lakhs ఉన్నాయి. అమెజాన్ పట్టుకుంటే ఇక్కడ 15 lakhs ఉన్నాయి. అందుకే వాళ్ళు వరల్డ్ రిచ్ చేసుకున్నారు. అంటే దీంతో ఈ థియరీ మనం ఏమంటాం? ఈ థియరీకి టైం లివరేజ్ థియరీ అంటాం. టైం లివరేజ్ అంటే వీళ్ళు టైంకి మల్టిప్లై చేస్తున్నారు. వాళ్ళ ఇన్కమ్ ఇంత ఎందుకు ఉన్నది? వాళ్ళ సొంతం వల్ల కాదు, వాళ్ళు చాలా జీనియస్ ఉన్న దానికోసం కాదు. వాళ్ళు టైంకి మల్టిప్లై చేస్తున్నారు, శాలరీ ఇచ్చి మల్టిప్లై చేస్తున్నారు. కానీ ఈరోజు రాబర్ట్ కియోసాకి ఏమంటాడు? ఈ బిజినెసెస్ అందరు ఎందుకు చేయరు అంటే హ్యూజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. దాంతో లయబిలిటీ పెరుగుతుంది, రిస్క్ పెరుగుతుంది. ఇంకా ఎవ్వరు రిస్క్ తీసుకోనికి రెడీ ఉండరు. బిజినెస్ చేస్తే ఎక్కడ లాస్ వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది. అందుకే అందరూ భయపడతారు. కానీ ఆయన ఏమంటాడు? 21st centuryలో మీకు ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, లయబిలిటీ అవసరం లేదు, రిస్క్ అవసరం లేదు. ఓన్లీ మీరు పర్ఫెక్ట్గా స్టడీ చేయండి, దాంట్లో ఉన్న సబ్జెక్ట్ తెలుసుకోండి, కంపెనీ కరెక్ట్ ఉన్నదా లేదా, ప్రోడక్ట్ కరెక్ట్ ఉన్నదా లేదా, అంతా స్టడీ చేస్తే మీరు డైరెక్ట్ సెల్లింగ్లా ఇదే కాన్సెప్ట్తో, టైం లివరేజ్ కాన్సెప్ట్తో ఏ విధంగా జరుగుతుంది అది అంటే టీమ్ బిల్డింగ్ చేసి మీరు టైం లివరేజ్ చేయొచ్చు. టీమ్ బిల్డింగ్. మరి చాలా మంది ఏమంటారు? ఇది నాకు రాదు. ఎవరికి రాదు, కానీ నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇక్కడ నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు. నాకు ఎంత కావాలి? ఈరోజు 1,76,000 కావాలి. ఆ 1,76,000 కోసం నేను ఏం నేర్చుకోకుంటే వస్తుందా? 30నే వస్తుంది. 20-30 నేను నాకు ఎంత వస్తున్నా అంతే వస్తుంది. కానీ నాకు అక్కడి నుంచి 1,76,000 చేయాలంటే పీపుల్ బీటెక్ చదువుకుంటున్నారా లేదా, ఎంటెక్ చదువుతున్నారా లేదా, ఐఏఎస్ ఎందుకు చదువుతున్నారు, ఐపీఎస్ ఎందుకు చదువుతున్నారు? దీనికోసమే, డబ్బుల కోసమే కదా ఎంత కష్టపడుతున్నారు. మరి ఆ కష్టపడితేనే వస్తాయి కదా, ఊకేనైతే రాదు. టీమ్ బిల్డ్ రాదు ఎవరికి, కానీ నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఈ టీమ్ బిల్డింగ్ నేర్చుకుంటే మీరు అదే ఏ ఇన్కమ్ మనం అనుకుంటామో అది సాధించవచ్చు. మరి ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది? మరి ఇది క్లియర్ అయిందా? ఎందుకంటే ఇదే సబ్జెక్ట్ మెయిన్. ఆ ఎట్లా వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి అది తర్వాత. కానీ ఈ సబ్జెక్ట్ మనకి ఎప్పుడు దాకా అర్థం కాదో నేను ఆలోచించను, నేను ఎందుకు చేయాలి, ఏం చేయాలి. ఈరోజు అలసిపోయినా, ఈరోజు టైం లేదు, ఈరోజు బర్త్డే పార్టీ పోవాలి, ఈరోజు మ్యారేజ్ ఉన్నది, ఈరోజు మా ఫ్యామిలీలో ఇట్లా జరిగింది. ఈ రీజన్స్ ఎందుకు ఉన్నాయి అంటే నాకే తెలియదు నాకు ఎంత కావాలి. ఎవరన్నా వచ్చి ఇస్తారా నాకు? ఈరోజు 10,000 అప్పు కావాలి, ఎవరిది మ్యారేజ్ పోతున్నాం కాదు, ఆయన పోకుంటే చాలా ఫీల్ అవుతాడు, ఆయన 10,000 ఇస్తాడా? మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడా?
అంటే ఫస్ట్ నాకేం అవసరం, నా ఫ్యామిలీకి ఏం అవసరం, డబ్బులు అవసరం కదా. ఆ డబ్బులు వస్తే నేను ఆయనకి పోయి 5,000 రూపాయలది గిఫ్ట్ ఇస్తాను, అవునా కదా. కానీ అది లేకుంటే నేను ఆయన దగ్గర పోయి ఏం చేస్తాను. అయితే ఇప్పుడు మనం ఇన్కమ్ ప్లాన్ చూద్దాం. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ క్లియర్గా కావాలి, అప్పుడు దాకా ఇన్కమ్ ప్లాన్ ఇది ఉంటుంది.